సో గైస్ నేనైతే ఇప్పుడైతే మరి మూవీకి వచ్చేసాను కింగ్డమ్ మూవీ. ఇదైతే వైజాగ్లో నా ఫస్ట్ మూవీ, అది కూడా ఫేమస్ థియేటర్లో, జగదాంబ మూవీస్ వైజాగ్లో. చాలా బాగుంది థియేటర్ అయితే. కింగ్డమ్ అయితే నాది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 11th డే అయితే వెళ్తున్నాను కింగ్డమ్ మూవీకి. శ్రీలంక సీన్స్ కూడా యాడ్ చేసినట్టున్నారు, మరి కొంచెం డిఫరెన్స్ అలా కనిపిస్తుంది. అంటే మా ఫ్రెండ్స్ చెప్పిన టాక్ బట్టి మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ శ్రీలంక సీన్స్ అండ్ వాళ్ళ అన్నదమ్ముల బాండింగ్, ఇంకా వాళ్ళ రెస్క్ చేసిన ఆపరేషన్ చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూద్దాం, మరి సెకండ్ హాఫ్ అయితే మిక్స్డ్ టాక్ వస్తుంది. మరి చూద్దాం, నేనైతే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రికాప్ ఇచ్చేస్తాను. మా జగదాంబ థియేటర్ ఎలా ఉందో వైజాగ్లో చూసాను, చాలా బాగుంది. గైస్ మరి సెకండ్ హాఫ్ అయితే అయిపోయింది. సెకండ్ హాఫ్ అయిపోయిన రూమ్కి అయితే వచ్చేసాను. సెకండ్ హాఫ్ అయితే మనకి డైరెక్టర్ పార్ట్ 2 దృష్టిలో పెట్టుకొని తీశాడు. అలా దృష్టిలో పెట్టుకొని తీయకపోయి ఉంటే బాగుండొచ్చేమో, కానీ స్టోరీ కోసం అయితే మరి పార్ట్ కోసం అయితే తీయాల్సిందే. కానీ పార్ట్ 2 అయితే మనకి రివెంజ్, ఇంకా విలన్కి హీరోకి మధ్య రివెంజ్, ఇంకా మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. మధ్యలో కూడా రివెంజ్ కూడా బాగుంది. అంటే కొంతమంది నచ్చదు. ఇంకా ఫస్ట్ హాఫ్కి ఇచ్చినంత హైప్ సెకండ్ హాఫ్ కూడా ఇవ్వాల్సింది ఇంకొంచెం అని అనిపించింది మూవీ మాత్రం. ఫైటింగ్ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారు వెళ్ళి మరి విలన్ని చంపేయడం, దాని తర్వాత రాజయ్ మళ్ళీ ఇంకా రిటర్న్గా రావడం అదే ఊరికి. ఇంకా పార్ట్ 2లో కథ ఉంది. పార్ట్ 3 కూడా అంటున్నారు కొంతమంది. చూద్దాం మరి పార్ట్ 2 పార్ట్ 3 ఏమవుతుంది. మూవీ అయితే బాగుంది. 5K ఒక 3.5. మరి సత్యదేవ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్తో పాటు సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ బ్రదర్స్ గా చాలా బాగా నటించారు. బాగుంది. సో గైస్ మనకైతే మూవీలో పాజిటివ్స్ వచ్చేసైతే విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్, ఇంకా మన అనిరుద్ బీజిఎం చాలా బాగుంది. విలన్ కి ఇంకా హీరోకి చాలా ఈక్వల్గా ఇచ్చాడు బీజిఎం. విలన్ కి కూడా బాగుంది బీజిఎం అయితే, సౌండ్ బాగుంది. నెగిటివ్స్ వచ్చి కొంచెం సెకండ్ హాఫ్ స్లో నేరేటివ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రీలంక ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఇది మెచ్చుకోవాలి మూవీ నుంచి. కానీ విజయ్ దేవరకొండ గారు కూడా ఇలాంటి మూవీస్ చేయాలంటే ఫ్యూచర్లో, ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇంకా థ్రిల్లర్ మూవీస్ ఇంకా చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. సో ఇది కాదు నా రివ్యూ కింగ్డమ్ మీద. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. మరి విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది మూవీ. కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది మీ అభిప్రాయం. కానీ స్టోరీ పరంగా మొత్తం కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ క్లైమాక్స్తో లింక్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్కి అలా బాగా అనిపించింది. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం డెవలప్ చేయాల్సింది. సో ఇది గైస్ మరి నా రివ్యూ కింగ్డమ్ మీద. మరిన్ని వ్లాగ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. బై బై గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.